ఎన్నికలకు ముందుగాల ప్రజలకిచ్చిన ఇంకో హామీని కూడా ఇయాల కూటమి సర్కార్ అమలు చేసింది. ముందుగాల చెప్పినట్టే 15 ఆగస్టు నాడు స్త్రీశక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇయాల లాంఛనంగా షాల్ చేసిండ్రు. మరిగా ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. విజయవాడ నెహ్రూ బస్టాండ్ లా సీఎం చంద్రబాబు సారు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే శ్రీశక్తి పథకాన్ని షాల్ చేసిండు. అది వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఉండవల్లి గుహల దగ్గర మహిళలకు 0 ఫేర్ టికెట్లు ఇచ్చి చిన్న సీఎం మంత్రి నారా లోకేష్, పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొంతమంది మహిళలతోని కలిసి విజయవాడ దాకా బస్సులోనే ప్రయాణం చేసిండు. అటెంక పెట్టిన మీటింగ్ లా గిట్లా మాట్లాడకొచ్చిండు బాబు సారు. ఈ రోజు మాకు 1500 నుంచి 2000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విన్నారు కదా, ఈ పథకం చేయంగా మహిళలందరికీ ప్రతి నెల 1500 నుంచి 2000 దాకా లాభం జరుగుతుందని ఖుషిగా చెప్పిరట బాబు సారుకు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్న 2,62,00,000 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు వాడుకునే ఏర్పాట్లు చేసింది సర్కారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులల్లా ఈ కార్డు నుంచి మహిళలంతా ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అన్నట్టు. ఇక ఏ బస్సులల్లా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది తెలిసేటట్టు ఆర్టీసీ అధికారులు బస్సులకు రంగులు, స్టిక్కర్లు కూడా ఇచ్చిండ్రు. ఇట్లా ఉచిత ప్రయాణం చేయాలంటే మాత్రం ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ఇట్లా ఏదన్నోటి ప్రభుత్వ గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపిస్తే చాలు ఫ్రీ టికెట్ వర్తిస్తుంది అన్నట్టు. ఇక ఎవరెవరు ప్రయాణం చేస్తారు, ఎక్కడికెంచి ఎక్కడి దాకా ప్రయాణం చేయవచ్చు అనే దాని గురించి గిట్లా చెప్పిండు బాబు సారు. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్నారు కదా, రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మహిళలంతా తిరగవచ్చు అన్నట్టు. ఊళ్ళల్లో ఉపాధి హామీ పనులకు పోయేటోళ్ల కాడ నుంచి 100 కిలోమీటర్ల దూరానున్న తీర్థయాత్రలకు పోయేటోళ్ల దాకా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ ఈ పథకం చేయంగా ఉపాధి కోల్పోయే ఆటో డ్రైవర్ల కోసం కూటమి సర్కారు ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. ఇక అటు ఉచిత బస్సు ప్రయాణ పథకం షాల్ చేసినాక ప్రయాణికులను ఎక్కించుకొని హిందూపురం బస్టాండ్ నుంచి క్యాంప్ ఆఫీస్ దాకా ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసిండు బాలయ్య బాబు సారు. సీఎం, చిన్న సీఎం ప్యాసింజర్ల లెక్క తిరిగితే బాలయ్య బాబు మాత్రం డ్రైవర్ అవతారం ఎత్తి నా రూటే సపరేట్ అనిపించిండు మనలో పారి. ఉచిత బస్సు ప్రయాణ పథకం షాల్ చేసినాక చాలా రోజుల దాకా తెలంగాణలో చాలా జాగాల్లో లొల్లులు గొడవలు బాగానే అయినాయి. మరి రేపటి సంది ఏపీలో లొల్లులు జరుగుతాయో లేకుంటే అంత ప్రశాంతంగానే ఉంటుందో చూడాలి మరి.